హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈ రోజు ట్రిగ్నోమెట్రీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చిన. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 135 డిగ్రీస్ లను వర్తులమానం, ఇంగ్లీష్ లో అయితే దాన్ని రేడియన్ అంటాం, రేడియన్ మానంలోకి మార్చుమని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఒక యాంగిల్ ని ఇచ్చి ఇంకో యాంగిల్ లోకి మార్చమన్నప్పుడు, రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటి మార్చమన్నప్పుడు వాటి రిలేషన్ తెలిస్తే మనం ఈజీగా మార్చేస్తాం. ఓకేనా? కాబట్టి ఫస్ట్ వర్తులమానం అంటే ఏమిటి అనేది తెలియాలి. దాన్ని ఇంగ్లీష్ లో రేడియన్ మానం అంటాం. అండ్ శతాంశమానం అంటే ఏమిటో తెలియాలి, దాన్ని గ్రేడింగ్ అంటాం ఇంగ్లీష్ లో. షష్టాంశమానం అంటే ఏంటో తెలియాలి, దాన్ని మనం డిగ్రీస్ అని అంటాం ఇంగ్లీష్ లో. కాబట్టి ఇవి తెలిస్తే మనకి వాటి రిలేషన్ తెలిస్తే ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి, వాటి రిలేషన్ ఏంటంటే 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 రేడియన్స్ దట్ ఈక్వల్స్ టు 100 గ్రేడ్స్. ఇది వీటికి ఉన్నటువంటి రిలేషన్స్. సో చూడండి, దీన్ని తెలుగులో అయితే డిగ్రీస్ ఉన్నాయి కదా, దీన్ని షష్టాంశమానం అంటాం తెలుగులో, ఇంగ్లీష్ లో డిగ్రీస్ అని అంటారు. దీన్ని వర్తులమానం అంటాం తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే రేడియన్ మానం అని అంటారు. దీన్ని శతాంశమానం అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే జీ రాసిన గ్రేడింగ్ అని అంటారు. కాబట్టి ఈ రిలేషన్ తెలుసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు, 135 డిగ్రీలను వర్తులమానంలోకి మార్చండి అని అన్నాడు. ఫస్ట్ డిగ్రీస్ కి వర్తులమానానికి రిలేషన్ ఏముంది, వర్తులమానం అంటే పై. సో ఇప్పుడు 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 రేడియన్స్ అని చెప్పేసి మనకి ఇచ్చిండు. ఈ రిలేషన్ మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మార్చాలి. ఇప్పుడు దీని నుంచి 90 డిగ్రీలు అనేది గింత అయినప్పుడు 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, π/2 ఇంటూ ఇది బై కిందికి వచ్చేస్తుంది కదా, ఈ 90 అనేది ఇటు వచ్చేస్తే /90 ఇక్కడ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. అప్పుడు 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు π/2 ఇంటూ 90 180 రేడియన్స్ అవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్ గా ఇది రాయకుండా ఇప్పుడు ఇలా వస్తుందని చెప్పడానికి ఇటు రాసిన. అప్పుడు ఏమవుతుంది అని అంటే 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు π/180 అంటే ఇది కిందికి వచ్చేస్తుంది. ఓకేనా? సో 1 డిగ్రీ ఈక్వల్స్ టు π/180 రేడియన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనల్ని 135 డిగ్రీలు అడుగుతున్నాడు. 135 డిగ్రీలు అడుగుతున్నాడు కాబట్టి 1 డిగ్రీకి ఇంత అయితే 135 డిగ్రీకి ఏమవుతుంది అని అంటే ఇంటూ దీంతో మల్టిప్లై చేయండి. అప్పుడు π/180 రేడియన్స్ ఇలా రాస్తాం. చూడండి, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. ఏమైనా క్యాన్సిల్ అయితే అని అంటే ఈ రెండు, ఇది డిగ్రీ, జీరో కాదు డిగ్రీ. ఓకేనా? సో ఇప్పుడు రెండు ఎట్లా అంటే 3లో పోతాయి. ఇది 3 4 జా 12, 1 ఉంటుంది కాబట్టి 15 అవుతుంది. 3 5 జా 15 అయిపోతుంది. ఇది 3 60s జా. ఓకేనా? నెక్స్ట్ ఇది 15 3 జా, ఇది 15 4 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓవరాల్ గా ఏం మిగిలింది 3π/4 రేడియన్స్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా? సో ఈ 135 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 3π/4 రేడియన్స్ అవుతుంది అనమాట. రేడియం ఇక్కడ ఒక్కొక్కసారి రేడియన్ లోకి మార్చండి అంటాడు, ఒక్కొక్కసారి తెలుగులో వర్తులమానంలోకి మార్చండి అంటాడు. కాబట్టి ఏ విధంగా అడిగినా కానీ మనకు తెలుగు తెలిసి ఉండాలి, ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. క్వశ్చన్ అడిగినా మనం కన్ఫ్యూజన్ ఉండకుండా చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ రిలేషన్ అనేది కంపల్సరీ. రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇదే డిగ్రీలను శతాంశమానంలోకి మార్చండి అన్నాడు. శతాంశమానం దాన్ని ఇంగ్లీష్ లో గ్రేడింగ్ అంటాం. సో ఇది డిగ్రీస్, ఇది గ్రేడింగ్స్, శతాంశమానం అని దాని అంటాం. కాబట్టి ఇప్పుడు చూడండి వాటి రిలేషన్ ఏంది, 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 గ్రేడ్స్ కి సమానం ఉంది. ఇలా ఉన్నప్పుడు 1 డిగ్రీ దేనికి సమానం అని అంటే 100/90 గ్రేడ్స్ కి సమానం అవుతుంది. ఓకేనా? అంతే కదా, ఈ 90 కిందికి పోతుంది. ఓకే. సో మనల్ని ఏం అడిగిండు, మనల్ని 135 డిగ్రీస్ అడిగిండు. కాబట్టి 135 డిగ్రీస్ కావాలి అని అంటే మళ్ళీ దీంతో మల్టిప్లై చేయండి, 100/90 గ్రేడ్స్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇవి రెండు మళ్ళీ సేమ్ 3లో క్యాన్సిల్ అయిపోతాయి. ఇది 3 3 జా 3 0 అండ్ ఇది 3 45 జా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, ఈ 3కి ఇది 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది 15 ఇంటూ 10 కాబట్టి 150 పైన గ్రేడ్స్ జీ రాస్తాం. సో మనకు 135 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 150 గ్రేడ్స్ కి అవుతుంది అనమాట. సో 135 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 150 గ్రేడ్స్ అవుతుంది. ఇది ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం మార్చుకోవాలి. ఈ రిలేషన్షిప్ కంపల్సరీ గుర్తించుకోవాలి మనం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, π/2 రేడియన్లను షష్టాంశమానంలోకి మార్చుము అన్నాడు. షష్టాంశమానం అంటే ఇంగ్లీష్ లో డిగ్రీలలోకి అని చెప్పేసి అంటున్నాం. సో సేమ్ యాసిస్ రిలేషన్ ఏముంది వాటికి, 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 రేడియన్స్ దట్ ఈక్వల్స్ టు 100 గ్రేడ్స్. ఓకేనా? ఈ రిలేషన్ పర్ఫెక్ట్ గా గుర్తించుకోవాలి. ఓకేనా? ఈ రిలేషన్ ఉంటేనే మనకు ఆన్సర్ అనేవి ఈజీగా చేసేస్తాం. రైట్. ఇప్పుడు π/12 ను షష్టాంశమానం డిగ్రీలలోకి మార్చాలి అన్నాడు. సో డిగ్రీస్ అంటే ఏంది, ఇది దేన్ని మార్చాలి, దీన్ని. సో ఈ రెండు రిలేషన్ తీసుకుంటే π/2 radians is equals to 90 degrees.
ఓకేనా, 90 డిగ్రీస్ అని తెలుసు. ఇప్పుడు దీన్ని దీంట్లోకి మార్చమన్నాడు కాబట్టి దీని నుంచి మనం ఏం చేస్తాం, ఒక పై రేడియన్స్ అనేది ఏమవుతుంది, ఇటు పోతే 180 అవుతుంది. పై రేడియన్స్ అంటే 2 ఎటు పోతే ఇంటూలో వస్తుంది కాబట్టి 2 ఇంటూ 90 లేదా 90 ఇంటూ 2 180 అవుతుంది. ఓకేనా, సో మనకు పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అయినప్పుడు పై బై 12 కావాలన్నాడు కాబట్టి దీంట్లో 12 చేయండి. పై బై 12 అని అంటే 180 బై 12 చేయండి. చేస్తే డిగ్రీలోకి వచ్చేస్తుంది. చూడండి ఎన్ని డిగ్రీలు, ఇప్పుడు ఈ రెండు దీంట్లో పోతాయి అంటే 3లో పోతాయి. 3 4 జా 3 60s జా. ఓకేనా, ఇది 1 జా, ఇది 15 జా, రైట్. కాబట్టి ఓవరాల్ గా మిగిలింది 15 డిగ్రీస్ అనమాట. ఆన్సర్ 15 డిగ్రీస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో పై బై 12 అని అంటే ఎంత, 15 డిగ్రీలను పై బై 12 అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా, సో షష్టాంశమానం అనంటే డిగ్రీస్ అని అంటాం, డిగ్రీలోకి చేంజ్ చేసినాం ఇట్లా. పై బై 12 ఈజ్ ఈక్వల్స్ టు 15 డిగ్రీస్ అవుతుంది. ఈ విధంగా చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 3π/6 రేడియన్లను శతాంశమానం, దాన్ని ఇంగ్లీష్ లో గ్రేడింగ్ అంటాం, గ్రేడింగ్ లోకి మార్చండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు రిలేషన్ ఏంటి, దేనికి కావాలి మనకి, ఈ రెండింటిది. ఫస్ట్ ఇంతకు ముందు ఈ క్వశ్చన్ అనేమో ఈ రిలేషన్ తీసుకున్నాం, ఇప్పుడు ఇది కావాలి. ఓకేనా, సో π/2 రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 గ్రేడ్స్ అనేది తెలుసు. అప్పుడు పై రేడియన్స్ అనేది ఎంతకు సమానం అవుతుంది అంటే 200. ఇది 2 అటు పోతే 200 అవుతుంది కాబట్టి 200 గ్రేడ్స్ కి సమానం. సో పై రేడియన్స్ అనేది 200 గ్రేడ్స్ కి సమానం అవుతుంది. మనల్ని అడిగింది ఏంది, 3π/6 రేడియన్స్ అనేది ఎన్ని గ్రేడింగ్స్ కి సమానం అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, పై ప్లేస్ లో 200 రాయాలి. పై ప్లేస్ లో 200 రాస్తే 200 గ్రేడ్స్ బై 6 అని రాస్తాం. 3 1 జా 3 2 జా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 200/2 ఉంటుంది అనమాట. 200 గ్రేడ్స్ బై 2 మీన్స్ ఇది 100 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి 100 గ్రేడ్స్ అనేది ఆన్సర్ వస్తుంది. సో 3π/6 రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 గ్రేడ్స్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ రిలేషన్ తెలిస్తే మార్చవచ్చు అన్నట్టు. నెక్స్ట్ చూడండి, 250 గ్రేడ్లను షష్టాంశమానం లోకి మార్చండి అన్నాడు. సో షష్టాంశమానంనే డిగ్రీలో ఇంగ్లీష్ లో డిగ్రీస్ లో అంటాము కాబట్టి ఇక్కడ రెండు ఇవ్వడు, ఒక్కొక్కసారి జస్ట్ ఏదో ఒకటి అడుగుతాడు. డిగ్రీలోకి మార్చండి అని అడగవచ్చు, లేదా షష్టాంశమానంలోకి అని అడగవచ్చు. సో మనకి మీకు అర్థం కావడం కోసమే నేను బ్రాకెట్లలో రాస్తున్నా. ఓకేనా, సో ఈ 250 గ్రేడ్లను షష్టాంశమానంలోకి డిగ్రీలోకి అంటే దీంట్లోకి మార్చండి అని అంటారు. అప్పుడు మనకు కావాల్సిన రిలేషన్ ఏంటి అని అంటే ఈ ఫస్ట్ దానికి లాస్ట్ దానికి రిలేషన్ కావాలి. 100 గ్రేడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 గ్రేడ్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంది, 90 డిగ్రీస్ కి ఈక్వల్ గా ఉందంట. ఒక గ్రేడ్ దేనికి ఈక్వల్ అవుతుంది, అప్పుడు ఒక గ్రేడ్ ఈ 100 అనేది బైలో వచ్చేస్తుంది. అప్పుడు 90/100 డిగ్రీలకి సమానం అవుతుంది. 1 గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు 90/100 కి సమానం అవుతుంది. మనల్ని ఏం అడుగుతుండు, 250 గ్రేడ్స్ అడుగుతుండు. కాబట్టి ఒక గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు 90/100 డిగ్రీలు అయితే 250 గ్రేడ్స్ ఎన్నిటికి అని అంటే 250 గ్రేడ్స్ ఇంటూ 90/100 చేస్తాం. ఓకేనా, 250 ఇంటూ 90/100 డిగ్రీస్ చేస్తే మనకి 55 జా 52 జా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ 2 1 జా 245 జా క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఇంటూ లాస్ట్ కి మిగిలింది 5 ఇంటూ 45 డిగ్రీస్ మిగిలింది అనమాట. ఓకేనా, సో 5 ఇంటూ 45 డిగ్రీస్ ఎంత అవుతుంది అంటే 225 డిగ్రీస్ అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ 225 అనమాట. సో 250 గ్రేడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 225 డిగ్రీస్ అని చెప్తాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 75 గ్రేడ్లను వర్తులమానం, దాన్ని రేడియన్స్ అని అంటాం, లోకి మార్చండి అని చెప్పేసి అన్నాడు. ఓకేనా, 75 గ్రేడ్లను గ్రేడింగ్స్, ఈ గ్రేడింగ్లను వర్తులమానం అంటే ఈ π/2 లోకి మార్చండి అంటే ఈ రిలేషన్ కావాలి మనకు. సో ఇది చూడండి, 100 గ్రేడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 రేడియన్స్. అప్పుడు 1 గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి సమానం అవుతుంది, ఈ 100 ఇటు వస్తే π/200 రేడియన్స్ అవుతుంది. ఓకేనా, మనకు కావాల్సింది ఎంత, 75 గ్రేడ్స్ అన్నాడు. కాబట్టి 75 గ్రేడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు కావాలి అని అనుకుంటే ఇంటూ ఇది మల్టిప్లై చేస్తాం. ఓకేనా, ఇంటూ π/200 రేడియన్స్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు జీ తీసేస్తున్నా, జీనే మనం రేడియన్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది చూడండి, ఇది 25 3 జా, ఇది 25 8 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఆన్సర్ ఎంత అనేది వస్తుందంటే 3 ఇంటూ π/8 రేడియన్స్ ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఓకేనా, 3 ఇంటూ π/8 రేడియన్స్. సో 75 గ్రేడ్స్ అనేవి 3π/8 రేడియన్స్ కి సమానం. 3π/8 రేడియన్స్ కి సమానం అవుతుంది. ఈ విధంగా ఈ రిలేషన్ తెలిస్తే మనం ఏదో ఒక దాన్ని మిగిలిన రెండింటిలోకి మార్చొచ్చు. సో ఈ అన్నిటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ 6 క్వశ్చన్లలో వచ్చినాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, secant θ + tan θ = 3/4 అయినా cos θ విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు.
సో చూడండి, ఇటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఈ సెకండ్ టీటా అండ్ tan థీటాకి రిలేషన్ ఉంది కాబట్టి సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. కాబట్టి దీని నుంచి మనం సెకండ్ టీటా మైనస్ tan థీటా ఈక్వల్స్ టు 4/3 అని రాస్తాం అనమాట, డైరెక్ట్ గా చేయాల్సిన పని లేకుండా. ఎందుకనంటే సెకండ్ టీటా ప్లస్ tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి ఒకసారి ఎట్లనో ఫస్ట్ అయితే ఆన్సర్ చేసిద్దాం మనం. సెకండ్ టీటా ప్లస్ tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకు 3/4 అని ఇచ్చిండు. సో నెక్స్ట్ సెకండ్ టీటా మైనస్ tan థీటా ఏమవుతుందంటే 4/3 అవుతుంది. దీని రెసిప్రోకల్ అయిపోతుంది అనమాట, రివర్స్ అయిపోతుంది. కాబట్టి ఇది 4/3 అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండింటిని కలిపితే, ఈ రెండింటిని కలపండి, అప్పుడు సెకండ్ ఈ tan థీటాకి ఈ tan థీటా క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఈ సెకండ్ థీటా రెండు కలిపితే 2 సెకండ్ థీటా అవుతుంది. 2 సెకండ్ థీటా దట్ ఈక్వల్స్ టు 3/4 ప్లస్ 4/3 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి మల్టిప్లికేషన్ ఏమొస్తుంది అని అంటే దీన్ని క్రాస్ గా మనం అడ్డగుణకారం చేసినా కానీ సరిపోతుంది. ఇది కింద 12 ఉంటుంది, ఇది 9 ప్లస్ 16 అవుతుంది. ఓకేనా? సో 2 సెకండ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 16 అనేది ఎంత అవుతుంది? 25 అవుతుంది. 25 ఇది 12 ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ 2 అనేది బైలో ఒక సేమ్ అవుతుంది, 12 into 2 అయిపోతుంది. కాబట్టి సెకండ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకు 25/24 అవుతుంది. ఓకేనా? కానీ ఈ మనల్ని అడిగింది ఏంది? కాస్ థీటా అడిగిండు. కాబట్టి సెకండ్ థీటా వచ్చింది అని అంటే కాస్ థీటా ఏమవుతుంది? దానికి రివర్స్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ కాస్ థీటా అనేది కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/secant థీటా దట్ ఈక్వల్స్ టు ఇది 25/24 అంటే ఆన్సర్ అనేది 24/25 అవుతుంది. ఇది ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేయాలి. అయితే ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటే మనం ఆల్రెడీ తెలుసు కదా, మనకు సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తెలుసు. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది కాబట్టి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి లాగా రాయొచ్చు కదా మనం. కాబట్టి సెకండ్ థీటా మైనస్ tan థీటా ఇంటూ సెకండ్ థీటా ప్లస్ tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాస్తాం. కానీ దీని విలువ ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకి? 3/4 ఇచ్చిండు. కాబట్టి సెకండ్ థీటా మైనస్ tan థీటా ఏమవుతుంది? అప్పుడు 1 ఈ 1 కి ఇవి బైలోకి పోతాయి అనమాట, 1/3/4 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది రివర్స్ అయిపోతుంది. అందుకే దీన్ని ఆపోజిట్ వస్తుంది అని చెప్పిన డైరెక్ట్ అనమాట. ఓకేనా? సో మనకు ఓవరాల్ గా ఆన్సర్ అనేది ఏమొచ్చింది? సెకండ్ థీటా అనేది 25/24 వచ్చింది. కాబట్టి కాస్ థీటా అడిగింది కాబట్టి దానికి రెసిప్రోకల్ వాల్యూ కాస్ థీటా అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 24/25 అన్నమాట. ఆ విధంగా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సైన్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అండ్ కాస్ a ప్లస్ బి ఈక్వల్స్ టు 1/2 అయినా a అండ్ b కోణాలు వరుసగా ఏంటివి అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి, సైన్ a మైనస్ బి అనేది 1/2 అని ఇచ్చిండు. సైన్ లో sin 30 1/2 అవుతుంది. కాబట్టి 1/2 కు బదులు మనం sin 30 అని రాసుకోవచ్చు కదా, రాసుకున్నా. కాబట్టి ఇప్పుడు దీని నుంచి ఏమవుతుంది? a మైనస్ బి అనేది 30 degrees కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇది 1. నెక్స్ట్ ఏది ఏమి ఇచ్చిండనంటే కాస్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అని ఇచ్చిండు. సో ఈ 1/2 ని మనం ఏం రాయొచ్చు? కాస్లలో మనం 60 అని రాయొచ్చు. కాబట్టి దీన్ని కాస్ 60 degrees అని రాయొచ్చు. ఓకేనా? అప్పుడు a ప్లస్ బి ఏమవుతుంది? కాస్ 60 degrees అవుతుంది. సో a మైనస్ బి అనేది 30 degrees అయింది, a ప్లస్ బి అనేది మనకి 60 అయింది. ఈ రెండింటిని ఒకసారి కలపండి. రెండింటిని కలిపితే ఏమవుతుంది? ఈ మైనస్ బికి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. 2a ఈజ్ ఈక్వల్స్ టు 30 + 60 90 degrees అవుతుంది. దీని నుంచి a కావాలి అని అనుకుంటే ఏమొస్తుంది? ఈ 2 అనేది బైలో వస్తుంది. 90/2 అని అంటే 45 degrees వస్తుంది అనమాట. సో a అనేది 45 వచ్చింది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు b వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇందులో నేను చేద్దాం. ఇది 45 అవుతుంది. సో 45 ఇక్కడ రాస్తే 45 degrees ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అనమాట. b కావాలంటే 45 అటు పోవాలి. అప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు 60 - 45 degrees దట్ ఈక్వల్స్ టు 15 degrees వస్తుంది. సో a అనేది 45 degrees అండ్ b అనేది 15 degrees అనేది మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్. సైన్ a - 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిన a విలువను శతాంశమానంలో తెలుపుము అన్నాడు. చూడండి, సైన్ a - 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చిండు. సో సైన్ లో 1 ఎక్కడ వస్తుంది అని అంటే సైన్ 90 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. కాబట్టి దీన్ని మనం 1 కి బదులు 90 degrees అని రాయొచ్చు. అప్పుడు a - 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అవుతుంది. a ఈజ్ ఈక్వల్స్ టు 90 + 60 degrees దట్ ఈక్వల్స్ టు 150 degrees అవుతుంది. కానీ అడిగింది ఏంది? ఆన్సర్ అయితే ఏ అంటే 150 degrees అయింది, కానీ ఏ విలువను శతాంశమానంలో అడిగిండు. సో మనకు శతాంశమానం అంటే ఏంటి? గ్రేడ్స్ లో చెప్పాలి. కాబట్టి 90 degrees ఈజ్ ఈక్వల్స్ టు 100 grades కి సమానం. వాటి రిలేషన్ ఇది. కాబట్టి మనకి 150 degrees కావాలి. 90 అనేది 100 కి, 1 degree అనేది 100/90 grades కి సమానం.
అప్పుడు 150 అనేది 150 ఇంటూ 100/90 గ్రేడ్స్ కి సమానం అవుతుంది. ఈ జీరోకి ఈ జీరో తీసేయండి, ఇది 3 3 జా, ఇది 3 5 జా, నెక్స్ట్ ఇది ఏమవుతుంది 500/3 గ్రేడ్స్ అనేది మనకి ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఏ వాల్యూ అనేది శతాంశమానంలో అడిగింది కాబట్టి శతాంశమానంలో మనం 500/3 గ్రేడ్స్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. sin a ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ sin a మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే చాలా మంది చాలా సార్లు అట్లా టైం వేస్ట్ చేసుకుంటూ పోతుంటారు. సింపుల్ గా దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఏ అయితే ఇది బి, ఇది ఏ అయితే ఇది బి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉందన్నమాట డైరెక్ట్ గా. కాబట్టి మనకు ఆ ఫార్ములా గుర్తుకు రావాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆన్సర్ మనకి 2ab అవుతుంది. ఓకేనా. ఎందుకనంటే చూడు 2ab అవుతుంది, డైరెక్ట్ ఫార్ములా ఇది. ఎందుకు అనంటే ఇందులో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, ఇందులో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2ab ఉంది అండ్ సారీ 4ab, ఇది 4ab వస్తుంది. ఇక్కడ 2ab ఉంటుంది అండ్ ఇక్కడ -2ab ఉంటుంది కాబట్టి అది +2ab అవుతుంది. సో 2ab + 2ab 4ab అవుతుంది అనమాట. సో ఇది గుర్తుంచుకోండి. సో ఆన్సర్ మనకి డైరెక్ట్ గా రాస్తాం మనం 4 × ab cos a సారీ sin a cos a అని రాస్తాం. 4 sin a cos a అని రాస్తాం. ఓకేనా. సో 4 sin a cos a ని మనం ఇంకో విధంగా కూడా వచ్చు. ఆప్షన్ లో ఇట్లుంటే ఇదే డైరెక్ట్. సో లేదు అట్లా లేదు అని అనుకుంటే ఇప్పుడు దీన్ని 2 × 2 sin a cos a అని కూడా రాయొచ్చు కదా. 2 × 2 4a అవుతుంది, cos a sin a. నేనైతే ఇట్లా రాసిన. సో దీన్ని మళ్ళీ ఇంకేమైనా రాయొచ్చు అని అంటే 2 sin a cos a అంటే ఏంది, sin 2a ఫార్ములాకి ఇది వస్తుంది అనమాట, sin 2a. సో ఫైనల్ ఆన్సర్ 2 sin 2a అనేది ఆన్సర్ అవుతుంది అనమాట దీని విలువ. ఈ విధంగా సింపుల్ గా చేసేయచ్చు, ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా. అంతేగాని సింప్లిఫై చేసుకుంటా ఇదంతా క్యాన్సిల్ చేసుకుంటా పోతే టైం వేస్ట్. ఓకే ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రయాంగిల్ ఏబిసిలో tan a + b/2 ఇంటూ tan c/2 విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి ప్రీవియస్ అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే త్రిభుజం ఏబిసిలో అన్ని కోణాల మొత్తం ఏమవుతుంది, యాంగిల్ ఏ యాంగిల్ బి ప్లస్ సి అనేవి ఏమవుతుంది మనకి అంటే 180 degrees అవుతుందని మనకు అందరికీ తెలిసిందే. ఓకేనా. కాబట్టి త్రిభుజం ఏబిసిలో a + b + c అనేది 180 degrees అవుతుంది. ఇక్కడ a + b కావాలి అని అనుకుంటే దీని నుంచి మనం ఏమని రాస్తాం, దీని నుంచి a + b కావాలి అని అనుకుంటే మనం 180 - c అని రాస్తాం కదా. ఓకేనా. సో a + b/2 అని అంటే దీన్ని కూడా మనం /2 రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ రాయండి డైరెక్ట్ గా tan a + b/2 అని అంటే tan 180 - c/2 అని రాస్తాం ఇంటూ tan c/2 అని రాస్తాం. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సపరేట్ చేయండి. tan 180/2 అని అంటే ఏమవుతుంది 90 అవుతుంది, 90 degrees -c/2 అవుతుంది ఇది. ఓకేనా. ఇంటూ tan c/2 అవుతుంది. ఓకేనా. సో ఇది c రైట్. ఇప్పుడు tan 90 - θ ఏమవుతుంది అంటే cot θ అవుతుంది, tan -90. కాబట్టి tan 90 dθ - θ ఈజ్ ఈక్వల్స్ టు cot θ అవుతుంది కదా, మనకు తెలిసింది అది. సో దీని ప్రకారం మనం దీని ఏమని రాస్తాం, cot c/2 రాస్తాం ఇంటూ tan c/2 అని ఇచ్చిండు. సో tan కి cot అనేది రెసిప్రోకాల్ కాబట్టి ఈ రెండు కూడా రెసిప్రోకాల్ ఉన్నప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 మిగులుతుంది. ఆన్సర్ అనేది 1 అవుతుంది అనమాట. ఓకే. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ దానిలాగానే చూడండి ఒకసారి ఎట్లా చేయాలో. త్రిభుజం ఏబిసిలో cos a + 2b + 3c/2 ప్లస్ cos a - c/2 విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సేమ్ దీనిలాగానే త్రిభుజంలో a + b + c అనేది 180 degrees అవుతుందని మనకు తెలుసు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవాలంటే cos a + b + c అని రాసుకోండి, ప్లస్ బీలు అనేది ఇక్కడ ఒకటి వచ్చిందంటే ఇంకోటి రాసుకోండి సపరేట్ గా, అండ్ సి అనేది దీన్ని మళ్ళీ సికి బికి కాంబినేషన్ లో ఒకటి రాసుకోండి, మళ్ళీ సపరేట్ చేసుకోండి. అన్నిటిని సపరేట్ చేసుకున్నాం, ఏం లేదు. 2 ఉంది కాబట్టి 2 అని రాస్తున్నా. నెక్స్ట్ ప్లస్ కాస్ ఆఫ్ a - c/2 అనేది అక్కడ ఉన్నటువంటిది. ఇప్పుడు చూడండి మనకు a + b + c అనేది 180 అవుతుంది కాబట్టి డైరెక్ట్ రాస్తున్నా 180, దీని విలువ 180. ప్లస్ b + c ఏమని రాస్తాం 180, ఇది a + b + c అంటే 180 ప్లస్ b + c. b + c కావాలనుకుంటే ఈ a అనేది 180 లోంచి పోతుంది కాబట్టి 180 - a అవుతుంది. b + c ప్లేస్ లా 180 - a అని రాసిన అండ్ c ని అట్నే ఉంచండి, ప్లస్ c/2 ఉంది. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ కాస్ a - c/2. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 180 + 180
బై 2 చేస్తే ఏమవుతుంది 360/2 అవుతుంది. కాబట్టి 360/2 అని అంటే 180 అవుతుంది, రైట్. ఇది 180. నెక్స్ట్ మైనస్ ఏ, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే అది a మైనస్ సి బై 2 అని రాయొచ్చు కదా దీన్ని. మైనస్ ఇంటూ ఏ మైనస్ ఏ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి, ఓకేనా. బై 2 ఉంది కాబట్టి బై 2 ఇలా కూడా రాయొచ్చు కదా దీన్ని. రాసిన ప్లస్ ఇదే రాసిండి ఇక్కడ కాస్ ఏ మైనస్ సి బై 2 అని రాస్తున్నాం, ఓకేనా. ఇప్పుడు చూడండి కాస్ 180 మైనస్ టీటా, కాస్ 180 మైనస్ టీటా లాగుంది కాబట్టి మనకి కాస్ 180 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మైనస్ కాస్ టీటా అవుతుంది, ఓకేనా. కాబట్టి దీని విలువ ఏమవుతుంది అంటే మైనస్ కాస్ ఏ మైనస్ సి బై 2 అవుతుంది. అండ్ ఇది ప్లస్ కాస్ ఏ మైనస్ సి బై 2. సో మైనస్ ఇది ప్లస్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఓవరాల్ గా ఆన్సర్ అనేది 0 ఉంటుంది అనమాట, ఓకేనా. సో దీని ఆన్సర్ 0 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం త్రికోణమితికి సంబంధించిన క్వశ్చన్స్ చేయొచ్చు. సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.